హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. ఈరోజు మన స్పెషల్ పిజ్జా దోశ. దీనికి దోశ బ్యాటర్ని థిన్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న బ్యాటర్ మీద ఫస్ట్ బటర్ వేసుకొని తర్వాత పిజ్జా సాస్ వేసుకొని అలాగే మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. మష్రూమ్స్ కానీ స్వీట్ కార్న్ కానీ క్యాప్సికమ్ టొమాటో ఉల్లిపాయలు మీకు నచ్చినవి ఏమన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత రెండు మిక్స్ చేసి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత దీని మీద ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసి దాని మీద క్రీమ్ చీజ్ కానీ ప్రాసెస్డ్ చీజ్ కానీ షెడ్డెడ్ చీజ్ కానీ ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుంది అది. ఇలా చీజ్ వేసిన తర్వాత మూత పెట్టి జస్ట్ 1 మినిట్ సిమ్లో పెట్టి తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని చట్నీతో కానీ టొమాటో కెచప్తో కానీ దీంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్లిప్ చేయకూడదు, ఫోల్డ్ చేయకూడదు. ఉప్పు పెట్టుకోండి. చూడండి అడుగున దోశ లేయర్ ఎలా ఉందో. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేశాను. మీకు వీలైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.